ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయనా. ఇదిగో తండ్రి, భయంకరమైన దినాల్లో మేము ఉంటుండగా ఆయనను నీ కృప అత్యధికంగా మా పైన కుమ్మరించావయ్యా. గత 7 నెలలుగా ప్రభా నా తండ్రి నాయన ఎన్ని సమస్యలు ఇబ్బందులు వచ్చినను ప్రభా నా తండ్రి, ఇరుకులు ప్రభా, అగ్ని లాంటి ప్రమాదాల గుండా మేము వెళ్ళినను ప్రభా, ఈ మహమ్మారి వల్ల ప్రభా ఎన్ని సమస్యలు వచ్చినను ప్రభా మేము ఇంకనూ సజీవ లెక్కలో ఉన్నామంటది కేవలం నీ కృప, నీ కనికరం అని నమ్ముతున్నామయ్యా. ఇచ్చిన ఈ ధన్యతకై వందనాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా నీ క్రైస్తవులమైన మేము నీకు మళ్ళీ జీవించే భాగ్యాన్ని మా అందరికీ నేను మాట్లాడుతుండగా నాకును అలాగే వింటున్న ప్రతి బిడ్డకి నాయన ఈ జ్ఞాన వివేచన దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన తెలియజేసుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాకండి. మరి ప్రైజ్ లార్డ్ అండి. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, మరి ప్రేమ క్షమాపణ. హల్లెలూయా. ప్రేమ క్షమాపణ. మనం ప్రేమ గురించి మరి నేను గతంలో చెప్పి ఉన్నాను, మరి అలాగే క్షమాపణ గురించి కూడా నేను చెప్పి ఉన్నాను. కానీ మరి ఈ రెండు ఎట్లా మరి రెండింటిని కలిపి ఈరోజు చెప్పాలని దేవాది దేవుడు నాకు ప్రేరేపణ కలుగజేసి ఉన్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాకండి. అవును, ప్రేమ క్షమాపణ, మరి ఇవి రెండు ఎలా అని దేవుడు వర్ణిస్తున్నాడు అంటే మరి ప్రేమ క్షమాపణ ఇవి రెండు కూడా మరి రైలు ప్రయాణం చేయాలి అంటే మరి ఎట్లా అయితే మరి రెండు పట్టాలు ఇరువైపులా మరి పట్టాలు ఆ ట్రైన్కి ఎలాగ అవసరమో అలాగే క్రైస్తవ జీవితంలో నువ్వు క్రైస్తవ జీవితంలో మాత్రమే కాదండి, క్రీస్తు మాదిరిగా నువ్వు జీవించాలి అని అంటే మాత్రం ఇది నిజముగా మరి అంటే క్రీస్తు పోలికలో నువ్వు నేను జీవించాలంటే కావాల్సిన ఈ రెండు మరి గుణాలు మనకు అవసరం. ఎట్లయితే ఒక ట్రైన్కి ఇవి రెండు అవసరమో అలాగే ఇవి రెండు ప్యారలల్గా వెళ్తేనే మనము క్రైస్తవ జీవితం, క్రీస్తు మాదిరి జీవితం అండి. క్రైస్తవ జీవితం కాదు, క్రీస్తు మాదిరి జీవితం. ఎందుకంటే క్రైస్తవులుగా అందరం మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, కానీ క్రైస్తవ తత్వం అనేది నిజముగా మరి వారిలో కనిపించట్లేదు. ఈ మధ్యలో జరిగిన సంఘటనలను బట్టి మరి నేను అనుకున్నాను గతంలో అంటే ఒక 6-7 నెలలు మరి 7 నెలలు ఇంచుమించి అయిపోవస్తుందండి ఈ మహమ్మారి, ఈ కరోనా అనేది మన జీవితంలోకి అంటే లైక్ మన దేశంలో, ప్రపంచంలో మరి విశ్వరూపం చూపిస్తుంది. కానీ మరి దేవాది దేవుడు అనుమతించాడా, మరి ఇది సాతాను ద్వారా వచ్చిందా అనేది పక్కకు పెడతాం కాసేపు. ఎవరి ఆలోచన వాళ్ళకున్నాయి, ఎవరి తలంపులు వాళ్ళకున్నాయి. కానీ ఇది మాత్రం ఒకటి నిజం కదండి. బైబుల్ చదువుతున్న మీకు, క్రైస్తవులైన మీకు, మరి సేవకులైన మీకైతే ఈ సత్యం తెలుసు కదా. ఏంటి అంటే ఇది మరి రెండో రాకడికి మరి గుర్తులు. ఆయన రాబోతున్నాడు అనడానికి ముందు జరుగుతున్న సూచనలో మరి ఎన్నో సూచనలు మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి సూచనలు జరుగుతూనే ఉన్నాయి. అవును, రాకడ సమీపిస్తుంది అని చెప్పి ఉన్నట్టుగానే మరి ఈ సంవత్సరం వచ్చిన మిడతలే కావచ్చు, లేకపోతే కరోనా వ్యాధి కావచ్చు, మరి ఇవన్నీ కూడా మరి రెండో రాకడ సమీపంగా ఉందని చెప్తున్నారండి. అవును, రెండో రాకడ సమీపంగా వస్తే ఒక క్రైస్తవుడి పరిస్థితి ఏంటి, మరి క్రైస్తవుడి జీవితం ఏ రీతిగా ఉండాలి, ఆయన ఆ బిడ్డ కానీ ఏ రీతిగా దేవునికి సాక్షాత్కారంగా జీవించాలి అనేది చూస్తే మొట్టమొదటిగా ఇదే వర్తిస్తుంది. ఏదంటే ప్రేమ క్షమాపణ. మరి ఈ రోజు నుండి మరి మనము నూతనమైన అధ్యాయంలోకి మనం వెళ్దాం. మరి ఈ గాస్పెల్ టీవీ ద్వారా దేవుడు మరి నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి మరి నిజంగా దేవాది దేవునికి కోట్లాది వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అవును, అర్హత లేని నన్ను మరి ఈ రీతిగా నిలబెట్టుకున్నాడు. నేను కూడా ఎన్నో నేర్చుకున్నాను ఈ 7 నెలలో. మరి నేర్చుకున్నవన్నీ మీకు చెప్పాలని నాకు ఆలోచన లేదు, కానీ నాకు పర్సనల్గా నేను ఏ రీతిగా నేర్చుకున్నాను, నా 12.5 సంవత్సరాల జీవితంలో 12 సంవత్సరాల మరి ఆ ప్రయాణంలో ఏ రీతిగా ఉన్నానో, కానీ ఈ 6 నెలల ప్రయాణం ఇంచుమించు అంటే మరి ఈ 7-8 నెలల ప్రయాణము చాలా వింతగా జరిగింది నా జీవితంలో. ఒక్కసారి మీకు మరి క్లుప్తంగా చెప్పాలి అంటే మరి నిజంగా నేను మొదటి 3 నెలలు అయితే మరి నరకం లాంటి పరిస్థితులు గుండా నేను వెళ్ళాను. అమ్మో, నరకం ఏ రీతిగా ఉంటుందా, మరి తర్వాత మరి ఆ పరలోకానికి అపోజిట్గా ఉన్న ఆ నరకం ఇంకెంత భయంకరంగా ఉంటుందనే ఆలోచన నాలో కలిగిందండి. సరే, అవన్నీ విషయాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈరోజు మన అంశము మరి ప్రేమ క్షమాపణ అండి. హల్లెలూయా. మరొక్కసారి చెప్తున్నాను, ఇవి రెండు ప్యారలల్గా వెళ్తాయి. సరే, నేను ఇప్పుడు మీకు చెప్పాను అనుకోండి, ఏముందమ్మా నువ్వు ప్రేమించమంటావు, క్షమించమంటావు, చెప్పడానికి నీకు బాగానే ఉంటుంది, కానీ అనుభవిస్తున్న మాకు ఎంత కష్టం. ఈ కరోనా టైంలో కూడా మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం. అది కరోనా వలన కాకపోవచ్చు, వ్యాధి వలన కాకపోవచ్చు, లేకపోతే వచ్చిన మరి ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన కాకపోవచ్చు, కానీ మనుషుల వల్ల, హల్లెలూయా, మనుషుల వల్ల మరి ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్తున్నాం. మనుషులు మమ్మల్ని పొడుస్తున్నారు, తిడుతున్నారు, అరుస్తున్నారు, ఎన్నో మాట్లాడుతున్నారు. మేము ఏ రీతిగా
జీవించాలో కూడా మాకు తెలియకున్నది అని చెప్పేసి మరి ఎట్లా క్షమించమంటారండి, ఎలా ప్రేమించమంటారు, ఇది ఎంత కష్టకరమైనది అని నువ్వు అంటున్నావేమో. ఇది నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నువ్వు ఆ తీర్మానం తీసుకోవాల్సిన వారిగా ఉన్నావు. నీకు రెండో రాకడలు నువ్వు రెండో రాకడ మరి చూడాలనుకుంటున్నావా, లేకపోతే ఆయన రాకడలు నువ్వు ఎత్తబడాలి, మరి ఆయన మనల్ని కొని తీసుకోవాలి, ఆ ర్యాప్చర్లో మనం ఎత్తబడాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రేమ క్షమాపణ అనేది మనలో ఉండాలండి. ఇవి రెండు లేకపోతే మనం క్రైస్తవులుగా ముద్రించబడలేమో అని నాకు మరి తోస్తున్నది. ఎందుకంటే జీవ గ్రంథంలో ఎవరి నామమైతే లిఖించబడుతుందో వారిని మాత్రమే దేవాది దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడు. కానీ ఈ ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ తత్వం అనేది నాలో లేకపోతే మరి ఖచ్చితంగా మనము విడిచిపెట్టే పరిస్థితిలో, మనల్ని దేవుడు విడిచిపెట్టే పరిస్థితిలో ఉంటామేమో. ఎందుకు చెప్తున్నానంటే మాట, మరికి పరలోక ప్రార్థన తెలుసు కదండి. పరలోక ప్రార్థన గురించి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అక్కడ దేవాది దేవుడు నేర్పిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో ప్రభా, తండ్రి యేసు ప్రభు నేర్పిస్తున్న ఏంటంటే, ప్రభా మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారం మేము ఇతరులను క్షమించుటకు మనస్సును దయచేయమంటున్నాడు. అంటే లైక్ యేసు ప్రభు వారు మనల్ని ఏ రీతిగా క్షమించాడో చూడండి. ఆయన క్షమించాడా లేదా మనల్ని క్షమించాడు. ఆయన మనల్ని ఏ రీతిగా క్షమించాడో ఆ రీతిగా మనము కూడా మరి ఇతరులని, మరి తోటి వారిని, మరి మనల్ని బాధ పెడుతున్నాం అని క్షమించవలసిన వారిగా ఉన్నామని ఆ ప్రార్థన మనకి నేర్పిస్తున్నాడు. ఒక్కసారి ఆ పరలోక ప్రార్థనని ధ్యానించుకుంటూ మరి యేసు ప్రభు వారు ఎలా సాక్షార్థకరంగా ఉన్నాడు. అవును కదండి, ఆయన మనకి మాదిరి, మనకు మాదిరి. ఆయన చేయకుండా మరి మనకేది నేర్పించలేదు, ఆయన చేయకుండా, ఆయన అనుభవించకుండా మనకేది జరగట్లేదు. కానీ అంటే ప్రతిదీ కూడా ఆయన అనుభవించినవే మనం కూడా అనుభవిస్తున్నాం. ఆయన అన్ని సమస్యలు గుండా వెళ్ళాడు అని మనకి వాక్యం చెప్తుంది. అలాగే మరి ఈ క్షమాపణ ప్రేమ విషయంలో ఆయన ఎట్లా మనకి మాదిరిగా ఉదాహరణగా ఉన్నాడో ఒక సంఘటన ద్వారా మనం నేర్చుకుందాం. ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశం. మనకి తెలుసు, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మరి క్లుప్తంగా మనము ధ్యానించినప్పుడు ఈరోజంతా కూడా ఆ అధ్యాయంలో ఉన్న గొప్ప మర్మాలు, సత్యాలు, అక్కడ దేవాది దేవుడు ఎలా క్షమించాలి, ఎలా ప్రేమించాలనే మాటని యూదా ఇస్కరియోతు అనే వ్యక్తి ద్వారా మనకి బోధిస్తున్నాడండి. అవును, యూదా ఇస్కరియోతు ఎవరు అనేది చూస్తే 12 మంది శిష్యుల్లో ఒకడు అయి ఉన్నాడు. అతడు మోసగాడే కావచ్చు, మరి డబ్బు పిచ్చి ఉన్నవాడే కావచ్చు, కానీ అతను కూడా దేవుడి చేత ఏర్పాటు చేయబడిన శిష్యుడిగా ఉన్నాడు. నేను యూదా ఇస్కరియోతు అనే అతని గురించి నేను ఈరోజు టాపిక్ చెప్పట్లేదు, కానీ మరి యేసు ప్రభు వారు అతన్ని ఏ రీతిగా క్షమించాడు అనే సత్యాన్ని మనము ఈరోజు నేర్చుకుందాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మన పక్కన ఎవరైనా శత్రువులు మనకుంటే మరి వారిని వాళ్ళు ఇట్లా వచ్చారు అనగానే మనం పక్కన వెళ్ళిపోతూ ఉంటాం. అతను మనకి కీడు చేయబోతున్నాడు అనే వ్యక్తి మన ఎదుట కనిపించిన సరే, మనం దేవుని నామంలో క్షమించాలి కాబట్టి క్షమిస్తూ మరి అతను ఏమనలేక గమ్మున మౌనంగా మనం వెళ్ళిపోతూ ఉంటాము, మౌనంగానే ఉంటాం. కానీ మరి ప్రేమించడం కష్టమని, క్షమించడం కష్టం, లోపల తిట్టుకుంటాం, బాధపడుతూ ఉంటాం, ఇదన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏ రీతిగా ఆయన ఏం చేస్తున్నాడు అనేది మనం చూద్దాం. మరి 13వ అధ్యాయంలో చూసినప్పుడు మొట్టమొదటిగా శిష్యులకు అక్కడ ఏం నేర్పిస్తున్నాడంటే కాళ్ళు కడుగుతున్నాడండి. కాళ్ళు కడిగి నేను ఇప్పుడు ఎలా అయితే మీరు తక్కువైన మీకు, నా శిష్యులైన మీకు మరి నేను ఏ రీతిగా మీకు కాళ్ళు కడుగుతున్నానో ఆ రీతిగా మీరు ఒకరినొకరు కాళ్ళు కడుక్కోండి. అంటే ఒకరినొకరు మరి తగ్గించుకోండి, ఒకరి కోసం ఒకరు సేవ చేయండి, ఒకరినొకరు బలపరచుకోండి అనే వచనాలు 1 నుండి 13వ అధ్యాయం, యోహాను సువార్త 13 నుండి 13వ అధ్యాయం 1 నుండి ఉంటుందండి. మరి ఆ తర్వాత 1 నుండి 15 వరకు ఉంటుంది. అయితే మీకు 15వ వచనం ఒకసారి చదువుతున్నాను. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలని మీకు మాదిరిగా ఎలాగూ చేస్తుందని. చూడండి, మీకు మాదిరిగా ఎలా చేస్తుందని అని చెప్తున్నాడు. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు, పంపినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులవుదురు. చూడండి, కరెక్ట్గా అంటే ఈ సంఘటన అంటే ఇప్పుడు కాళ్ళు కడిగే ఆ సందర్భం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ మరి అదంతా మనకు తెలుసు. మరి పీటర్ అంటాడు, అయ్యా ప్రభా, మరి నా కాళ్ళు ముట్టుకోకూడదు అంటే, లేదు అయితే నా వాడవు నువ్వు కాదు అన్నప్పుడు అయితే మొత్తం కడగన్నాడు. మరి ఆ సందర్భం గురించి మనకు తెలుసు. కానీ ఇక్కడ చూస్తే నేను మీకు మాదిరిగా ఉంటున్నానని చెప్తూ అక్కడ తగ్గింపు స్వభావం, సమానత్వం గురించి చెప్పుకుంటూ తర్వాత నెక్స్ట్ ఈ అధ్యాయంలో నెక్స్ట్ భాగంలో ఏమని ఉంటుందంటే, ఇదిగో 18వ వచనం చూస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూర్చి నేను చెప్పలేదు, కానీ మీరు ఏర్పరచుకొనిన వారు అరని ఎరుగుదురు కనుక నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడిమని ఎత్తను అను లేఖనము నెరవేరునట్లు ఇలాగూ జరిగినప్పుడు నేను ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపే మీతో చెప్పుచున్నాను. నేనెవరిని
పంపుదునో వాని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకుని వాడు అని చెప్తున్నానండి. ఇక్కడ చూస్తే 2 కనెక్షన్స్ అండి. ఒకటి కాళ్ళు కడిగిన తర్వాత మాదిరిగా ఉండమని చెప్తున్నాడు. తర్వాత క్షమాపణ ప్రేమ గురించిన మాటలకి మధ్యలో మరి ఒక అండ్ కనెక్షన్ లాగా, అంటే రెండింటి మధ్యలో ఒక సందర్భాన్ని మరి జోడిస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది. అవును, నేను ఇప్పుడు ఉన్నాను కాబట్టి మీకు తెలియదు, కానీ నేను ఎప్పుడైతే మీ నుండి తీయబడతానో అప్పుడు మీకు అర్థమవుతుంది, కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, నెక్స్ట్ మీకు అర్థమవుతుంది అని చెప్తా ఉన్నాడు. చెప్పిన తర్వాత అక్కడ మరి 21వ వచనం నుండి మరి చివరి వరకు మనం ధ్యానించినప్పుడు మరి సందర్భంగా చెప్తానండి. యేసు మాటలు పలికి మరి తర్వాత ఆత్మలో కలవరపడనంట. చూడండి, యేసు ఈ మాటలు పలికి ఆత్మలో కలవరపడ్డాడంట. ఏమని కలవరపడుతున్నాడు? అక్కడైతే మాదిరిగా ఉండమంటున్నాడు. తర్వాత చూస్తే ఒక వ్యక్తి గురించి ఆలోచన చేస్తూ, ఆ వ్యక్తి ఎవరంటే యూదా ఇస్కరియోతు అండి. అతని గురించి ఆలోచన చేస్తూ ఏమంటున్నాడంటే ఆత్మలో కలవరపడుతున్నాడు. అవునండి, యేసు ప్రభు వారు ఆత్మలో ఆనందించాడు, ఆత్మలో మరి కలవరపడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆత్మలో ములిగాడని మనకి తెలుసు. ఈ 3 ఆత్మలో జరుగుతున్న కార్యములండి. ఎవరి ఆత్మలో? యేసు ప్రభు వారి ఆత్మలో. ఆయన ఆనందించింది ఎప్పుడు అంటే మరి మీ నామము జీవగ్రంథంలో ఉందని సంతోషించండి, మీకు ఈ పరలోక జ్ఞానము తెరవబడుతుంది అనే విషయంలో సంతోషించండి అనే దాని మీద సంతోషించాడు. మూలిగడం ఎప్పుడు మూలిగాడంటే లాజరస్ని చనిపోయినప్పుడు తను తిరిగి లేపడానికి వచ్చినప్పుడు ఆ సందర్భంలో వారి అల్ప విశ్వాసాన్ని బట్టి ఆయన మూలుగుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, లాజరస్ మరణాన్ని బట్టి మూలుగుతున్నాడు. ఈ సందర్భం మనకి తెలుసు. కానీ ఇక్కడ కలవరపడుతున్నాడు అంటండి. చూడండి, ఆత్మలో కలవరపడుతున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. మరి నువ్వు నేను కూడా మన జీవితంలో ఎవరైనా తప్పిదం చేస్తున్నారంటే మొట్టమొదటిగా మనకు వచ్చేది బాధ కాదు, కలవరం కాదు, కానీ కోపం అండి. కానీ ఇక్కడ దేవుడికి వస్తుంది కలవరం. నిజమే, ఇది మొట్టమొదటిగా మనలోనికి రావాలి. అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నారనే ఒక పశ్చాత్తాప ప్రేమతో కూడిన కలవరం మనలో రావాలి. కానీ మరి కోపం, పగ అనేది మనలోకి రాకూడదండి. ఇది జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఎవరి గురించి కలవరపడుతున్నాడు? యూదా ఇస్కరియోతు గురించి కలవరపడుతున్నాడు. మీలో ఒకడు నన్ను అప్పగించును మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని రూఢిగా చెప్పాను. చూడండి, మీలో ఒకడు, ఇక్కడ మరలా చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీలో ఒకడు నన్ను అప్ప చెప్పబోతున్నాడని ఉన్న 12 మందిని మాత్రమే కూర్చోబెట్టుకొని చెప్తున్నాడు. మీలో ఒకడు, క్లియర్, స్పష్టంగా యేసు ప్రభు మాట అండి, ఇంకెవరో మాట్లాడట్లేదు. మీలో ఒకడు, ఇందులో మరిగా తిరుగులేదు, అబద్ధం లేదు, దాపరికం లేదు, మరి అక్కడ అంటే మర్మం కూడా లేనలేదు. మీలో ఒకడు ఖచ్చితంగా నన్ను అప్ప చెప్పబోతున్నాడని రూఢిగా మీకు చెబుతున్నాను అన్నప్పుడు అక్కడున్న వాళ్ళు అడుగుతారండి. ఎవరు అడుగుతారు అనేది చూస్తే అది 2వ భాగం. అంటే తర్వాత పీటరు మరి ఆండ్రూ వీళ్ళంతా ఆలోచిస్తూ మరి యోహాను గారి చేత అడిగిస్తారు, ఎవరయ్యా అని అన్నప్పుడు మరి ఎవరైతే నేను రొట్టె ఇచ్చినప్పుడు తీసుకొని తింటారో అతను ఎవరి చేతికైతే మొట్టమొదటిగా ఇవ్వబడుతుందో ఆ వ్యక్తి నన్ను అప్ప చెప్పబోతున్నాడని క్లియర్గా చెప్తాడు. ఆ తర్వాత వచనాలు కిందకి వెళ్ళినప్పుడు మరి నిజంగానే ఆ చెప్పినట్టుగానే యేసు ప్రభు వారు మరి రొట్టెను విరిచి మరి తన చేతిలో పెడతాడండి. పెట్టిన తర్వాత వెంటనే ఆ వ్యక్తి ఆ రొట్టెని తీసుకుని తినేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరి అక్కడ రహస్యం ఉందా అండి? రహస్యం లేదు. పోనీ కొన్ని రోజుల తర్వాత జరిగిందా? జరగలేదు. వెంటనే అదే సందర్భంలో అదే కార్యంలో అందరూ 12 మంది వింటుండగానే పలుకుతున్న మాట ఏంటంటే మీలో ఒకడు నన్ను అప్పచెప్పబోతున్నాడు. ఎవరు అన్నప్పుడు ఎవరికి మొట్టమొదటిగా నేను రొట్టె విరిచిస్తాను అతను. ఆ రొట్టె విరిచి వ్యక్తి ఎవరు అంటే యూదా ఇస్కరియోతుకి యేసు ప్రభు వారు ఇచ్చేశారు. అప్పుడు ఈ శిష్యులంట 11 మంది అంట, జాగ్రత్తగా 11 మందికి అర్థం కావట్లేదు, కనీసం ఆలోచన కూడా చేయట్లేదు. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి యూదా అన్నప్పుడు మరి అక్కడ మరి పండగ విషయంలో, పండగ పనుల విషయంలో మన బాధ్యతలు అప్పచెప్తున్నాడని అనుకుంటున్నారే. కానీ ఆ 12 మందిలో ఆ వ్యక్తి మరి మోసగాడు, ఇలా యేసుప్రభు వారిని అప్పచెప్పబోతున్నాడని కోపం కానీ, ఆలోచన కానీ, అతని మీద అనుమానం అనేది కానీ కొంచెం కూడా యేసుప్రభు వారు చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి రాలేదండి. అంటే యూదా ఇస్కరియోతులో ఎంత మరి నమ్మకత్వమైన క్రియలు ఉన్నాయో, ఎంత నమ్మకమైన వాడిగా ఉన్నాడో, అంటే కనీసం డౌట్ రాకుండా, అంటే అతను మంచోడో చెడ్డోడో నేను ఇక్కడ తీర్పు తీర్చట్లేదు, కానీ అతను ఎలా అంటే మిగతా 12 మందితో సమానమైన పనులు చేస్తూ, సమానమైన కార్యాలు చేస్తూ, సమానమైన పరిచర్య చేస్తూ, ఎక్కడ కూడా అనుమానం రాకుండా అంత చక్కగా ఉన్న వ్యక్తి మీద ఈ 11 మందికి యేసు ప్రభు వారు చెప్పినను మరి అక్కడ డౌట్ రాలేదండి. నిజం చెప్పాలంటే ఇలాంటి వారు మన పక్కన ఉంటారు, ఇలాంటి వారు మన జీవితంలో ఉంటారు, ఇలాంటి వాళ్ళు మనతో ఉంటారు. కానీ మనం ఏం చేయాలో తెలుసా? వాళ్ళ మీద పగ ప్రతీకారం పెట్టుకోకూడదు అని నేర్పిస్తున్నాడు. ఇదే అండి, ఇది అవునండి. 12 మందితో ఒకరిన వీళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిస్తే ఏమవుతుండేనో కానీ తెలియలేదు. తెలియకుండా మరి దేవుడు మరుగుపరిచినాడో మనకి తెలియదు. కానీ
అంత స్పష్టంగా క్లియర్గా చెప్తున్నా వారికి యూదా ఇస్కరియోతు మీద కొంచెం కూడా డౌట్ రావట్లే, అనుమానించలేకపోయారు. ఆ తర్వాత వాడు వెళ్ళిన తర్వాత మరి 31వ వచనంలో చూద్దామని, అక్కడ ఏమవుతుంటే ఆయన తిని వెళ్ళిపోతాడంట. మరి నిజం చెప్పాలంటే నువ్వు ఇక్కడ అన్యాయం చేయబోతున్నావా అని చెప్పేసి 11 మంది తిట్టట్లేదు, దానికి వాళ్ళకంటే అర్థం కాలేదు. యేసుప్రభు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నిందించట్లేదు, కానీ ప్రేమతో మరి ఆ బాధ్యత, మరి రొట్టె విరుచుట, మరి నిజమే ఇప్పుడు అంటాము కమ్యూనియన్ అనేది ఎలాంటి వాళ్ళు తీసుకోవాలండి, ఎలాంటి వాళ్ళు కమ్యూనియన్ తీసుకోవాలి, అర్హత ఉన్న వాళ్ళు, యోగ్యత ఉన్న వాళ్ళే తీసుకోవాలి. అవును, బైబిల్ పరంగానే మరి యోగ్యత లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, లేకపోతే యేసుప్రభు గురించిన సత్యం తెలియని వారు మరి అది తీసుకోకూడదు, మరి ఆ బల్లారాధనలో పాలు భాగస్తులు అవ్వకూడదు అన్నాడు. కానీ యేసుప్రభు వారే బల్లలో ఇట్లా మొక్కచ్చించి ఇస్తున్నాడండి. మరి అది ఆయన ప్రభురాత్రి భోజనమే కదండి, అదేదో మామూలు ఆహారం కాదు కదండి. చూడండి, పాలు భాగస్తులు అయితే అవుతున్నాము, కానీ సంపూర్ణమైన ఆయనకి సాక్షార్థకరమైన జీవితం అయితే జీవిస్తున్నాం. ఆయనైతే మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మరి మనమైతే పొందుకోవడానికి సంసిద్ధంగా లేము. ఆయనకి కలిగిన మరి ప్రేమ వాత్సల్యత మనలో ఎందుకు కలగట్లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ 7 నెలల్లో నిజంగా ఎంతోమంది మేము మారామండి. నన్ను నేను కూడా పరీక్షించుకుంటున్నా. ప్రతిరోజు నేను మరి తరాజులో పెట్టుకున్నట్టుగా మరి కోల్చుకుంటున్నాను. ప్రభా, నేను ఎంతవరకు మారాను, అసలు ఏమాత్రం మారనేసే, ఇంకా నాలో ఎంతకాలమయ్యా ఈ హిపోక్రసీ, నేను ఇంకెప్పుడు మారుతానే, అసలు మారుతానా, అసలు నువ్వు పిలుచుకున్న పేరుకు తగినట్టు నేను జీవిస్తానయ్యా నానే చెప్పేసి రోజు నేను మొరపెడుతున్నానమ్మా, నేను అడుగుతున్నాను. కానీ నాలో ఏమెంచలేదు. యూదా ఇస్కరియోతు లాగా నేను యేసుప్రభుకి వెన్నుపోటు నేను పొడవట్లేదేమో, కానీ దేవునికి అవమానకరమైన జీవితం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితుల్లో నేను జీవిస్తూనే ఉన్నాను. కానీ ఆయన నన్ను క్షమిస్తూ కరుణిస్తూ, ఆయన కరుణా కటాక్షంలో, కరోనా కాదండి, కరుణ అనేది మరి దేవాది దేవుడు, కరోనా టైంలో నిజమైన దేవుని కరుణ అనేది నేను అనుభవిస్తున్నాను. నాకు అర్థమైందండి, లోకం కూడా అనుభవిస్తుంది. లేకపోతే ఈ కరోనా మహమ్మారి ఒక్కసారి మరి 8 నెలల కింద దాని పరిస్థితి, దాని ప్రభావం చూస్తే ఎంతమంది నాశనం అయిపోవాలండి. మందులు వచ్చాయా, నిజం చెప్పండి, మందులు వచ్చాయా, మరి లేకపోతే సొల్యూషన్ దొరికిందా, దొరకలేదు. కానీ ఆయన కృప, ఆయన కరుణ ఉంది కాబట్టి కరోనా అనేది మరి అసలు నిర్మూలన కాలేదు, కానీ మరి గొప్ప కార్యములు దేవుడు చేస్తా ఉన్నాడు, కాపాడుతున్నాడు, కరుణ చూపిస్తున్నాడు, వాత్సల్యత చూపిస్తున్నాడు. చూడండి, అలాంటి క్షమాపణ, అలాంటి ప్రేమ మనము కూడా కలిగి ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత చూస్తే వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లా నేను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడుతున్నాడంట. చూడండి, ఇప్పుడు ఎవరంట, మనుష్య కుమారుడు అంటే యేసుప్రభు వారు అక్కడ క్షమించి పంపించేశాడు. అది ఓన్లీ యూదాకి, యేసుప్రభుకి మాత్రమే అర్థమైంది. మరి నన్ను క్షమిస్తున్నాడు, నాకు రొట్టెవిస్తున్నాడు అన్నప్పుడు ఆయన క్షమించు ప్రభా, మరి ఇంతమందిలో చెప్పాడు, కానీ తప్పు ఒప్పుకోవట్లేదు, కానీ తన పని తను చేయడానికి నిర్మోహమాటంగా, మరి ఎలాంటి చింత లేకుండా, ఎలాంటి అంటే కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా వెళ్ళిపోయాడండి, నా ఇష్టం అన్నట్టుగా వెళ్ళిపోయాడు. కానీ అక్కడ యేసుప్రభు వారు మాత్రం ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనుష్య కుమారుడు అంటే నేను యేసుప్రభు వారినైనా నన్ను దేవుడు మహిమపరుస్తున్నాడు, నా ద్వారా తండ్రి మహిమ పొందుకుంటున్నాడు, తండ్రి ద్వారా నేను మహిమ పొందుకుంటున్నాము. ఈరోజు ఈ వాగ్దానము మన జీవితంలో కూడా నెరవేర్చబడును గాక. హల్లెలూయా. చూడండి, ఎందుకు మహిమపరచబడుతున్నాడు ఇక్కడ యేసుప్రభు వారు అంటే, తన శత్రువు, తనని చంపబోతున్నా, తనని అప్పచెప్పబోతున్నా, తన బండ శత్రువే, మిత్రువే, అది కూడా మిత్రుడు. అవునండి, శత్రువులు అంటే మనకి ఏమనిపించదు, పోట్లాడతాం, యుద్ధం చేస్తాం, కానీ ఒక మిత్రుడు శత్రువు అయితే నువ్వు తట్టుకోగలుగుతావా? ఒక మిత్రుడు, నువ్వు నమ్మిన వ్యక్తి నువ్వు తన కోసమే, లేకపోతే మీ కుటుంబ సభ్యులే కావచ్చు, వారి కోసం సర్వం చేసిన తర్వాత వాళ్ళు నీకు శత్రువులు అయితే నువ్వు తట్టుకోగలుగుతావా? ఆ పగ ఇంకా పెరుగుతుంది కదండి, ఆ పగ ఇంకా భయంకరంగా ఉంటుంది. అలాంటిది ఇంత మంచిగా స్నేహితుడిగా, మిత్రుడిగా, మరి దేవుడిగా దిగొచ్చిన ఈ వ్యక్తిని మరి అత్తుకోవాల్సింది పోయి మరి శత్రువుగా మారిన ఆ వ్యక్తిని క్షమించాడు కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు మహిమపరచబడ్డారు. అంత మాత్రమే కాదు, చూస్తే దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. చూడండి ఎంత చక్కటి మాట. అసలు ఈ 31, 32, 33 వచనాలు చూసినప్పుడు మహిమపరచబడుట ఎవరు? దేవాది దేవుడు యేసుప్రభు వారు మహిమపరచబడ్డాడంట. ఇదే మహిమ కదండి, దేవా నువ్వు నాకు ఇచ్చిన మహిమ ఇదిగో నా శిష్యులైన వారికి ఇస్తున్నానంటాడు. ఎవరా శిష్యులు? అదే 11 మంది. ఆ 11 మంది ద్వారా మనం పొందుకున్నాము. మన ద్వారా మరి దేవుడు మరలా మహిమ పరచబడడానికి తప్ప ఇంకా ఇదేదో దేవునికి మహిమ ఇచ్చినంత మాత్రం ఆయన మహిమ స్వరూపం లేనివాడు కాదండి. ఆయన ఆల్రెడీ మహిమ పరచబడి ఉన్నవాడే, ఆయన మహిమలో ఉన్నవాడే. ఆయన మహిమకు మించింది ఇంకొకటి లేదు. కానీ మనము ఆయనని మహిమపరచాలి అనేది దేవాది దేవుని కోరిక. ఆ మహిమ తిరిగి మనకి ఇవ్వబోతున్నాడు అనేది కూడా అది తండ్రి యొక్క ఆశ. కాబట్టి అదంటే మనము
కావాలనుకుంటే 15 మరి యోహాను సువార్త 15:17 కూడా ఉంటుందండి. ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన మహిమ నేను విరికిస్తున్నాను ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన అధికారం విరికిస్తున్నాను ప్రభా, నువ్వు నాకేమి ఇచ్చినా అవన్నీ కూడా నేను విరికి ఇవ్వబోతున్నాను, ఇస్తున్నానని చెప్పేసి అంటున్నాడు కదండి. చూడండి, ఈ వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడను కాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు పొందుకున్నాడంటే ఇదిగో ప్రేమ, క్షమాపణ. ప్రేమించాడు కాబట్టి క్షమించాడు. ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఇక్కడ యూదా ఇస్కరియోతు మీద కేవలం క్షమించి వదిలేయడం మాత్రమే కాదు, ప్రేమ చూపిస్తున్నాడు. ఇక్కడ క్షమాపణ అంటే పోనీలే అని చెప్తున్నాడు. నిజంగా చెప్పాలంటే అక్కడ వాళ్ళకి శిష్యులకు చెప్పాడా లేదంటే చెప్పాడు. ఎందుకు చెప్పాడు అనేది చూస్తే, మరి ఎందుకు దాపరికంగా ఉందనేది చూస్తే మన తర్వాత ఆ పైన వచనాలు మనం చదివాం కదండి, అక్కడ ఇప్పుడు మీకు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది అని. అవును, ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు చెప్పినాడో, యేసుప్రభు చనిపోయినారో అప్పుడు కదండి వాళ్ళకి అర్థమైపోతుంది, అయ్యో మనం నమ్మలేకపోయాము. నేను ఈరోజు ఏమంటానంటే 2 విషయాలు ఆలోచన చేయండి. మనకి శత్రువులు అనేవారు ఉంటారు, కానీ వాళ్ళని మనం శత్రువులుగా చూడకుండా వారిని వారు పోయినా పర్వాలేదని చెప్పేసి కనీసం దేవుడికైనా అప్పచెప్పి బ్రతకండి, కానీ వారి మీద పగ ప్రతీకారాల జోలికి వెళ్ళకూడదు. అప్పుడు మన జీవితాన్ని మనమే కోల్పోయిన వారం అవుతున్నాం. మనకు దేవుడి ఇవ్వబోతున్న మహిమ నుండి మనం దూరం అయిపోతాం. మహిమ అంటే ఏదో లేదండి, ఆశీర్వాదము, దీవెనలు, దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ప్రణాళిక నుండి మనము దూరం అవుతాము. అయితే తర్వాత చూస్తే, పిల్లలారా ఇంకా కొంతకాలము మీరు నాతో ఉంటారు, కానీ మీరు నన్ను వెతుకుదురు, కానీ మరి అప్పుడు నేను దొరకకపోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. అక్కడ మీరు రాలేదని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతో నేను చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ మీలో ఒకరినొకరు ప్రేమించుకునండి. చక్కటి మాట అండి. మరి ఇది మనం ఎప్పుడు వింటాం, కానీ మరి ధ్యానిద్దామా. ఈరోజు 34వ వచనము ఏంటంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుడని ఎవరితో చెప్తున్నాడు ఇక్కడ మాట. మరి ఆ 12వ వ్యక్తి అయితే వెళ్ళిపోయాడు, కానీ 11 మందితో చెప్తున్నాడు, ఇదిగో నేను ఎలా అయితే ఇదిగో యూదా ఇస్కరియోతుని ప్రేమించాను అంటే అక్కడ అర్థం అవ్వట్లేదు అక్కడ సందర్భం, కానీ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో అందుకోసమేనా అంటే ఇంత పాపం చేస్తున్న యూదా ఇస్కరియోతుని ప్రేమించిన మరి యేసు ప్రభులాగా మేము కూడా మాకు ఎలాంటి వారు వచ్చినానో, మమ్మల్ని చంపే వాళ్ళు వచ్చినా మేము క్షమించాలి, ప్రేమించాలనేది ఇలా మాదిరిగా నేర్చుకున్నారండి యేసు ప్రభు దగ్గర. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు ఒకరిని ఎడల ఇలా ప్రేమించిన వారినైతే ప్రేమించిన ఎడల మరి దీనిని బట్టి మీరు నా శిష్యులని మరి అందరూ తెలుసుకుందరంటే. చూడండి, ఇలా మీరు ఒకరినొకరు క్షమించుకున్న ఎడల మీరు నా శిష్యులని ఇతరులకి, లోకానికి తెలియబడతారు. చూడండి, 11 మంది శిష్యులండి. 11 మంది శిష్యులు తర్వాత ఉన్నారు, సంఖ్య పెరిగింది, 70 మంది అయ్యారు, 120 మంది అయ్యారు, తర్వాత 3000 మంది అయ్యారు. నేను కాదనట్లేదు, కానీ మొట్టమొదటగా మరి ఆయన ఏర్పాటు చేసుకున్న, ప్రత్యేకంగా పిలుచుకున్న 11 మంది శిష్యుల విషయంలో మాత్రం దేవాది దేవుడిస్తున్న మాట ఏంటంటే, మీరు నా శిష్యులై ఉండాలి అనుకుంటే. అవును కదండి, దేవాది దేవుడు మనల్ని శిష్యరికానికే పిలిచాడండి. ఆయన శిష్యులుగా, ఆయన నామాన్ని ప్రకటించే వారిగా, ఆయనకు పోలిన వారిగా జీవించడమే క్రైస్తత్వం. మొట్టమొదటిగా నేను చెప్పి ఉన్నాను, క్రైస్తవులమైన మనము ఏ రీతిగా ఉండాలి అంటే, మరి నిజముగా క్రైస్తత్వము క్రీస్తు పోలిన జీవితం అంటే ఇదే అండి. మొట్టమొదటిగా క్రీస్తు పోలిన జీవితము అంటే ఏంటి అంటే, మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే మరి ప్రేమ, క్షమాపణ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, మరొక్కసారి మళ్ళా మిమ్మల్ని మరి చేతులు జోడించి అడుగుతున్నాను, ఈరోజు ఎంతమందిని అయితే మీరు క్షమించవలసిన వారిగా ఉన్నారో వారందరినీ క్షమించండి. వీలైతే మీ చుట్టాలైతే, మీ రక్త సంబంధికులైతే, మీ ఇంట్లో వాళ్ళైతే మరి ఈరోజు ఆ సమాధానమైన పరిస్థితి నుండి విడిపోయి సమాధానాన్ని దయచేయండి. అంటే ఒకరిలో ఒకరు ఏమున్నానో వాటిని ఈరోజు తెంచేసుకోండమ్మా దయచేసి. ఎందుకంటే నిజమే ప్రభు రాబోతున్నాడు, యేసు ప్రభు వారు రాబోతున్నారు. ఆయన రాకడనైతే ఎవరు ఆపలేరు. మనకి తెలియదయ్యా, మనకు తెలియదమ్మా ఏ రోజు ఎప్పుడు ఏంటి అని నేను చెప్పలేను, నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన రాబోతున్నాడు. ఈ అంత్య కాలంలో మన ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. పెద్ద పెద్ద సేవకులు చెప్తున్నారు, పెద్ద పెద్ద దైవజనులు చెప్తున్నారు, ఎంతోమంది చెప్తున్నారు, బైబిల్ కూడా చెప్తుందని. దీని తర్వాత ఇంకొక తెగులు వస్తుంది, ఇంకో తెగులు వస్తుంది. నిజమే, ఈ మర్మాలు, ఈ సత్యాల గురించి మనకి తెలియదు. కానీ ఆయన రాకడికి ముందైతే ఏమేమో జరగబోతున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి. ఆ యెరూషలేము మందిరం కూడా సిద్ధపరచబడుతుంది. కాబట్టి మందిరమైన మనము సిద్ధపడదామా? ఆయన మందిరమనే మనము మొట్టమొదటిగా సిద్ధపడాలంటే ఈ లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. ఏంటంటే ప్రేమ, క్షమాపణ అనేది నిత్యము నిరంతరము మన శ్వాసలాగా, మన ఊపిరిలాగా మనతో ఉండాలని మనము నేర్చుకుందాము. ప్రార్థన ఎంత అవసరమో ఒక క్రైస్తవ జీవితానికి ప్రేమ అనేది కూడా అంత అవసరం. అవును, మరి గతంలో నేను చెప్పి ఉన్నాను, ఫలాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నిజమే అండి, అన్ని ఫలాలు కలిపిన మరి మొన్నటి దినమున మరి 10 కమాండ్మెంట్స్ గురించి మనం ధ్యానించినను కూడా
మరి మరి 10 కమాండ్మెంట్స్ అండి. అవును, మరి 10 కమాండ్మెంట్స్లో కూడా దేవుడు చెప్తున్న మాట ఒకటి ఏంటంటే అన్నిటినీ కలిపితే వచ్చేది ప్రేమ. ఆ ప్రేమకు మించింది ఇంకొకటి లేదని మరి మీతో మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మనం ఆత్మచేత నింపబడిన వారమైతేనే చూడండి, ఆత్మలో ఇక్కడ ఏమైంది మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మలో కలవరపడ్డాడండి. ఆత్మలో కలవరపడి మరి అక్కడ క్షమించాడు, అలాగే ప్రేమించాడు. కానీ కోపానికి రాలేదు, పగ ప్రతీకారాలు పెట్టుకోలేదు. ఇదండి ఆత్మలో జీవించడం అంటే. ఆత్మానుసరమైన జీవించడం అంటే కూడా ఇదే అని మీకు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. తర్వాత చూస్తే మహిమ తర్వాత మహిమ అనే మాట విషయంలో కూడా మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవాది దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, ఆయన మహిమ పరచబడ్డం మాత్రమే కాదు, ఆయన మహిమని మనకిచ్చాడు. మనకు తెలుసు కదండి, రోమన్స్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మరి క్లియర్గా రాయబడుతున్న మాట ఏంటంటే మొట్టమొదటిగా మనం పిలువబడిన వారమంట. ఆ తర్వాత మరి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు. అంత మాత్రమే కాదు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. మా తర్వాత పరిశుద్ధపరిచాడు. అంత మాత్రమే కాదు, మహిమ పరచబోతున్నాడంట. మనం ఏ ప్రాసెస్లో ఉన్నాము? ఇప్పుడు శాంటిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నామా, అంటే పరిశుద్ధపరిచే పద్ధతిలో అంటే ప్రక్రియలో ఉన్నామా, లేకపోతే మరి నీతిమంతులుగా మార్చే పరిస్థితిలో ఉన్నామా? మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు క్రైస్తవులైతే దయచేసి ఇందులో ఏది కూడా మనం మిస్ కాకూడదు. నిజమే, క్రైస్తవులం అంటే మనం పిలువబడిన వారమే అండి. ఆ లోకంలో అందరినీ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, అందరి కోసం ఆయన మరి ప్రాణం పెట్టాడు. ఇది మాత్రం సత్యం, నిజమండి. కానీ మరి మనము ఎక్కడి వరకు వెళ్తున్నాం, ఏ ప్రాసెస్లో ఇంకా ఆగిపోతున్నాం, ఏది ఇంకా దేవునికి సమర్పించలేకపోతున్నాం. మరి ఆయన మనకి ఇవ్వాలనుకుంటుంది అయితే మహిమ అని క్లియర్గా మరొక్కసారి మీతో మాట్లాడుతున్నానని. ఈరోజు ఆయన సాక్షాత్కారంగా జీవిస్తే, ఆయన శిష్యుల్లాగా మనం జీవిస్తే ఈ మనుషులను అందరినీ కూడా క్రైస్తవులుగా మార్చడానికి, దేవుని రాజ్యాన్ని మనం తీసుకురావడానికి సహాయపడుతుందని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి మరొక మాట చెప్తున్నాను. మరి దేవుడు ఆత్మలో ఆనందించాడు. అంత మాత్రమే కాదు, ములిగి ఉన్నాడు, కలవరపడి ఉన్నాడు. మరి మీలో ఆనందం ఉందా? ఏ పరిస్థితిలో ఆనందిస్తున్నారు? ఏ పరిస్థితిలో మీరు మూలుగుతున్నారు? ఏ పరిస్థితిలో మీరు కలవరపరుచున్నారని దేవాది దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈ సమస్యలను బట్టి మనం పడిపోయే వారం కాదు, కానీ అంతం వరకు ధైర్యంగా నిలబడి ఆయన సాక్షాత్కారంగా జీవిద్దామండి. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. నిజమే తండ్రి ప్రభా, అద్భుతకరుడు, ఆలోచనకర్త ఉన్నవాడు అనవాడవు తండ్రి నాయన. మా జీవితంలో ప్రేమ, క్షమాపణ, అవును తండ్రి, ప్రేమ లేకుండా క్షమాపణ ప్రభా ఉండి వేస్ట్ ప్రభా. క్షమాపణతో పాటుగా ప్రభా ప్రేమ ఖచ్చితంగా ఉండవలసిందిగా నేర్చుకుంటున్నాము తండ్రి. ప్రేమ కలిగి ఉండి క్షమాపణ లేకపోతే అది ప్రేమకి సంపూర్ణతను ఇవ్వదని చెప్తున్నామయ్యా. మీరు ప్రేమై ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రభా మా జీవితంలో నిజమైన ప్రేమ అంటే మరి అది ఖచ్చితంగా ప్రభా నా తండ్రి క్షమాపణ కలిగి ఉండటమే అని మరొక్కసారి తెలుసుకుంటుండగా మా జీవితంలో, మా అంతరంగంలో ప్రభా నిజమైన ప్రేమతో నింపి మీరే మహిమ పొందుకొని మాకు నీ మహిమను దయచేయమని, ఎంతోమందికి సాక్షాత్కరమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.